చాలామంది చిన్నపిల్లల్లో బాబు బాస్ పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. నోట్‌తో పీల్చుకుంటున్నాడంటే రాత్రిపూట గురకొస్తుందని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది ముక్కు వెనకాల భాగంలో ఎడినాయిడ్స్. అంటే మన గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఎడినాయిడ్స్ అన్నయి ఉంటాయి. అవి ఉండటం వల్ల ఏమవుతదంటే ముక్కు వెనకాల భాగం, గొంతు పై భాగంలో ఎడినాయిడ్స్ ప్లేస్ ఉంటది. ఆ ముక్కు వెనకాల భాగం, గొంతు పై భాగం నుంచి చెవుకి ఒక కనెక్షన్ ఉంటది. దాన్ని యుస్టేజియన్ ట్యూబ్ అంటారు. ఈ ఎడినాయిడ్స్ అక్కడ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, ఎస్ట్రోజన్ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల ఆ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి కర్ణబేరు వెనకాలకి నీరు చేరిపోవడం, కర్ణబేరు వెనక్కి నీరు చేరిపోవడం వల్ల వినికిడి తగ్గడం ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడు వెంటనే పిల్లలకి రికరెంట్గా కోల్డ్ రావడం, ముక్కు మూసుకుపోవడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడం, రాత్రిపూట గురక రావడం ఎన్నిటికి సంబంధించి దేనివల్ల అంటే ఎడినాయిడ్స్. వెంటనే ఈఎన్టీ సర్జన్ దగ్గర తీసుకెళ్తే ఒక ఎండోస్కోప్, ముక్కులోంచి ఎండోస్కోప్ వేసి అసలు ఎడినాయిడ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయన్నది చూస్తారు. ఎడినాయిడ్స్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4లో ఉంటే మాత్రం ఎడినాయిడ్స్ సర్జరీ చేసి తీసేయవలసింది. ఆ ఎడినాయిడ్స్ పైన ఉంటాయి, వాల్డేర్ సింగ్ అంటారు. ఎడినాయిడ్స్ పైన ఉంటాయి, పక్కన పెలటైన్ టాన్సిల్స్, మన గొంతులో పిక్కలు అంటారు, గొంతులో టాన్సిల్స్, దాని కింద లింగ్వల్ టాన్సిల్ అంటే నాలుగు వెనకాల భాగం ఉంది. సో ఎప్పుడైనా సరే ఎడినాయిడ్స్ చేస్తున్నప్పుడు టాన్సిల్స్ కూడా తీసేయాలి. ఎడినాయిడ్స్ తీసి టాన్సిల్స్ వదిలేస్తే ఆ టాన్సిల్ సైజ్ పెరిగిపోతాయి. అందుకని టాన్సిల్స్, ఎడినాయిడ్స్ రెండు కలిపి తీస్తేనే కంప్లీట్ సర్జరీ. సో ఎవరికైనా పిల్లలకి రికరెంట్గా కోల్డ్ వస్తుంది, ముక్కు మూసుకుపోతుంది, శ్వాస ఆడటం కష్టంగా ఉంటుంది, రాత్రి కూడా గురక పెడుతున్నాడు అన్నప్పుడు వెంటనే ఈఎన్టీ సర్జన్ దగ్గర తీసుకెళ్ళి ఎండోస్కోప్ చేయించుకుంటే వెనకాల ఎడినాయిడ్స్ ఉంటే మాత్రం వాటికి సరైన ట్రీట్మెంట్, గ్రేడ్ 1 2 అయితే స్ప్రేల ద్వారా ట్రీట్మెంట్ వెళ్తుంది, గ్రేడ్ 3 4 ఉంటే మాత్రం సర్జరీ చేసి తీసేయవలసింది. సర్జరీ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా పరికరాలు వచ్చేసినాయి. నేను చేసేది ఏంటంటే కోబ్లేటర్ అసిస్టెడ్ ఎడినోటాన్సిలెక్టమీ. కోబ్లేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. సో మామూలు ఇన్స్ట్రుమెంట్స్తో చేసే దానికంటే కూడా కోబ్లేటర్తో చేస్తే పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, హీలింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎడినోటాన్సిల్స్ ఉన్నప్పుడు వెంటనే ఈఎన్టీ సర్జన్ కలిసి చూపించి దానికి అవసరం అవుతే సర్జరీ చేయించుకోవడం బెటర్ ట్రీట్మెంట్. చాలామంది పేషెంట్స్ గొంతు నొప్పితో వస్తారు. గొంతు నొప్పితో వచ్చినప్పుడు ప్రతిదానికి యాంటీబయాటిక్స్ రాయడం అన్నది చాలా తప్పు. గొంతు నొప్పి దేనివల్ల వస్తున్నదో మనం ముందు చూసుకోవాలి. గొంతు నొప్పి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి టాన్సిలైటిస్, టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు. రెండోది ఫారింజైటిస్, గొంతు నొప్పి ఫారింగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. మూడోది నాలిక వెనకాల భాగంలో ఫంగస్ క్యాండిడియాసిస్ అంటారు దాన్ని. ఫంగస్ వచ్చినప్పుడు కూడా గొంతు నొప్పి వస్తుంది. నాలుగోది అన్నం తిని కొట్టడం, ఊపిరి తీసుకుని కొట్టడం, చుట్టుపక్కల ఎక్కడైనా అల్సర్స్, స్ట్రెస్ అల్సర్, ర్యాప్టస్ అల్సర్స్ అంటారు, అవి వేసినా సరే ఉండొచ్చు. ఐదోది రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్, అంటే కడుపులో ఉన్న యాసిడ్ పైకి తన్నేసి గొంతంతా కాల్చేయడం వల్ల కూడా నొప్పి రావచ్చు. సో దానికి యాంటీబయాటిక్ ఇచ్చినా దానికి ఉపయోగం ఉండదు. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గొంతు నొప్పితో వచ్చినప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ ఎలా చేసుకుంటాం, ఒకసారి ఎండోస్కోప్ వేసి చూడాలి. ఎండోస్కోప్ వేసి చూడటం వల్ల మనకు తెలుస్తుంది, ఒకటి నాలుగు వెనకాల భాగంలో ఫంగస్ ఉందా, రెండోది ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా, యాప్టస్ అల్సర్స్ అంటే స్ట్రెస్ అల్సర్స్ ఏమన్నా పుళ్ళు ఏమైనా ఉన్నాయా, మూడోది కడుపులో ఉన్న యాసిడ్ పైకి తనేసి ఊపిరి తీసుకుని కొట్టడం చుట్టుపక్కల ఏరియాని ఏమైనా కాల్చేస్తుందన్నది చూసుకోవాలి. అలా చూసుకున్నతో దానివల్ల మనకి ఏంటంటే ఒక డయాగ్నోసిస్ వస్తుంది. అదే ఇన్ఫెక్షన్ ఉందనుకోండి యాంటీబయాటిక్స్తో క్లియర్ చేయొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్కి యాంటీ ఫంగల్ పెట్టి క్లియర్ చేయొచ్చు. ఈ రిఫ్లక్స్, యాంటీ రిఫ్లక్స్కి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే టైంకి తినాలి, తినేటప్పుడు నెమ్మదిగా తినాలి, పులుపు కారాలు తగ్గించి తినాలి, తిన్న వెంటనే పడుకోకూడదు, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి, టీ కాఫీలు తగ్గించడం మంచిది, పడుకోలేనప్పుడు ఎత్తులో పడుకోవాలి, 2 దిండులు తల కింద, 1 దిండు భుజం కింద. దానివల్ల ఏంటంటే మెడ నొప్పి రాదు. ఒకవేళ నాకు డాక్టర్ గారు చాలా ఇబ్బందిగా ఉంటుందంటే సిమెంట్ దిమ్మలు 2 కూడా మంచం తల కింద ఉండే కోల్డ్ కింద పెట్టేస్తే మంచం లేస్తుంది 45 డిగ్రీ అడ్డప్ ఎలివేషన్. అలా ఉండటం వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ యాంటీ రిఫ్లక్స్ అంటే ఈ ఎసిడిటీకి సంబంధించిన మందులు వాడితే అది క్లియర్ అవుతుంది. అంతేగాని గొంతు నొప్పి అనగానే యాంటీబయాటిక్స్ వాడేయటం, మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడేయటం అలా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఇంకా హాని. ఆ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల దానివల్ల స్ట్రెస్ పడుతుంది బాడీలో. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఇప్పుడు నోతంతా పోత వచ్చేస్తుంది, గొంతులో పోత వచ్చేస్తుంది. సో ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఎప్పుడైనా సరే గొంతు నొప్పి వచ్చినప్పుడు ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం, నామకైతేకి యాంటీబయాటిక్స్ ఒక 2 రోజులు 3 రోజులు వాడటం తప్పు. మీకు ఇంకో విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడినా సరే మినిమం 5 days వాడాలి.
5 to 7 days మీ యాంటీబయాటిక్ వాడితేనే రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, రేపన్నా 2-3 days వాడి తగ్గిపోయింది కదా అని మానేస్తే రేపన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకా దానికంటే హయ్యర్ ఇన్ఫెక్షన్ వస్తే ఇదే యాంటీబయాటిక్ ఇచ్చినట్టు పనిచేయదు. ఎందుకంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఆ యాంటీబయాటిక్కి, ఆర్గానిజమ్స్ దానికి పనిచేయవు. సో అప్పుడు మీకు ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా సరే రాకపోతే ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే యాంటీబయాటిక్ తీసుకునేటప్పుడు 5 రోజుల నుంచి 7 రోజులు తప్పనిసరిగా తీసుకోవాలి. మన చెవులో గులువు తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. చెవులోంచి గులువు తీయవలసిన అవసరం లేదు, చెవు దానికి అదే క్లీన్ చేసుకుంటారు. మనం క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏమవుతుందంటే గులువుని మనం ఆ ఇయర్ బడ్తో లోపలికి గెంటేయడం వల్ల లోపల పేరుకుపోయి వినికిడి సమస్యలు వస్తాయి. అదే కాకుండా ఆ వినికిడి సమస్యలతో పాటు ఆ గులువు చుట్టూరు ఫంగస్ అన్నది ఏర్పడిపోయి అది మొత్తం ఆ చర్మాన్ని, చెవు కర్ణబేరి బయట ఉండే చర్మాన్ని మొత్తం తినేసి కెరటోసిస్ అనే వ్యాధిని తీసుకొస్తుంది. సో ఏంటంటే చెవులు మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, చెవు దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. మనం క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా చెవులో ఇబ్బందులు ఉంటే వెంటనే ఈఎన్టీ సర్జన్స్ ని కలిసి చూపించుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి గులువు ఎక్కువగా సెక్రెట్ అవుతూ ఉంటుంది. అలా కొంతమంది ఎక్కువగా సెక్రెట్ అయినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చాలా బెటర్. ఒకవేళ ఏమన్నా ఎక్కువ గులువు ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తారు, మీకు మీరు క్లీన్ చేసుకోకూడదు. మీకు మీరు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే అక్కడ ఒక నర్వ్ ఉంటుంది, వ్యాగస్ నెర్వ్ అనే నెర్వ్. ఆ నెర్వ్ కానీ స్టిమ్యులేట్ అయిందంటే కళ్ళు తిరిగి పడిపోతారు, తర్వాత నవరంధ్రాలు ఓపెన్ అయిపోతాయి. సో చాలా డేంజరస్ అనమాట. మీకు మీరు ఎప్పుడు క్లీన్ చేయకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చెవు గులువు తీయించుకోవడానికి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసి క్లీన్ చేస్తారు. తర్వాత చెవు కన్నబేరు చాలా ఇంపార్టెంట్. మీరు ఈ పుల్లలు పెట్టి తిప్పడం వల్ల జలుబు వస్తే ఏమవుతుందంటే ముక్కు వెనకాల భాగానికి చెవుకి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న సెక్రేషన్స్ కర్ణబేరి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ పేరుకుపోయి అది చీని కింద మారి కర్ణబేరి కన్నం పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. సో గా జలుబు వస్తున్నప్పుడు వెంటనే ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్. చెవులో పుల్లలు పెట్టి తిప్పడం అన్నది కూడా చాలా డేంజర్. ఆ పుల్ల పొరపాటును వెళ్ళి కర్ణబేరికి తగిలిందంటే కన్నం పడిపోతుంది. కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది, మనం పేపర్ కంటే కూడా సన్నగా ఉంటుంది. సో కర్ణబేరికి ఏమీ తగలకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇప్పుడు సాధారణంగా చాలామందికి జలుబు, తుమ్ములు, కళ్ళు మంటలు, ముక్కులోంచి నీరు కారటం, చెవులో దురద రావటం, అంగడి మీద దురద రావటం, గొంతులో గరగరం అంటం, ఇవన్నీ కూడా ఎలర్జీకి సంబంధించింది. పేషెంట్స్ రాగానే నాకు సైనస్ ఉందని అనేస్తారు. సైనస్ కాదు, అది ఎలర్జీ. దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఎలర్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్ ఉండదు, ఓన్లీ ప్రివెన్షన్. జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటంటే దుమ్ము ధూళి ఏరియాలో ఎక్కువ తిరగకూడదు. ఇంట్లో దుమ్ము ధూళి దులుపుతున్నప్పుడు గుడ్డ తడిపేసి పిండేసి కట్టుకుని దులుపుకోవాలి. మొక్కల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. పెట్ యానిమల్స్, కుక్కలో పిల్లులు ఏమైనా పెంచితే వాటికి దూరంగా ఉండటం బెటర్. ఎలర్జీ అన్నది ఏంటంటే బీపీ, షుగర్ ఎలాగో ఎలర్జీ కూడా జెనెటికల్గా వస్తుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండకపోవచ్చు, కానీ పూర్వీకులు ఎవరికైనా అంటే 5-6 జనరేషన్ ముందు ఎవరికైనా ఉంటే ఆ విత్తనం వీళ్ళలో పడవచ్చు, మళ్ళీ 5-6 జనరేషన్ గ్యాప్ తీసుకుని రావచ్చు. బీపీ, షుగర్ ఎలాగైతే జీవితంలో ఒకసారి వస్తుందో ఎలర్జీ కూడా అలాగే వచ్చిందంటే జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది. ముక్కు దగ్గర ఉన్నదాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. అదే ఎలర్జీ ఊపిరితిత్తుల గొట్టాల దగ్గరికి వెళ్తే దాన్నే ఆస్తమా, ఉబ్బసం అంటారు. సో ఉబ్బసం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఎలర్జీలో పాలిప్స్ అండ్ ఎక్స్ట్రా కండ్లు సైనస్లోంచి పెరిగి వెనక్కి వెళ్ళిపోతే దాని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అది ఏంటంటే ఈఎన్టీ సర్జన్ దగ్గర మీకు తుమ్ములు అవి వస్తున్నప్పుడు ఒకసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని పాలిప్స్ అవి ఉన్నాయో లేదో చూసుకొని దానికి మెడికల్ ట్రీట్మెంట్ వాడుకోవటం బెటర్. దీనికి ఏమి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. పాలిప్స్ అన్న ఎక్కువగా ఉంటే అప్పుడు దానికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఎలర్జిక్ రైనైటిస్ అన్నది టోటల్గా మెడికల్ ట్రీట్మెంటే. దానికి సర్జరీ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.